హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ టైం వచ్చేసి 8:45 8:30 ఆ టైం అయితే అవుతుంది. ఇంకా ఫస్ట్ అయితే లేవగానే రైస్ పెట్టేసా. ఇంకా లోపల మా బాబు హస్బెండ్ అయితే లేవలేరనమాట. ఇంకా ఈ మధ్య అయితే మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్టే ఉంటుంది ఆఫీసు. సో అందుకని చెప్పి తొందరగా వంట అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే బయట అయితే వెదర్ చాలా చల్లగా ఉంది. అసలు నిన్న ఈరోజు మొత్తం వర్షమే అనమాట. మీరున్న ఏరియాలో కూడా వర్షాలు పడుతున్నాయా, ఎండలు ఉన్నాయా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా చల్లగా అయితే వస్తుంది. అసలుకే ఇప్పటికే జలుబులు ఉన్నాయని చెప్పి ఇంకా డోర్ అయితే వేసేసుకున్నాం. ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టాను కదా, ఇంకా కర్రీకి కావాల్సినవి అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు అయితే లంచ్లోకి గోరుచిక్కుడుకాయ అయితే వండుతున్నాను. ఇంకా దానికి కావాల్సినవి అన్నీ కట్ చేసుకున్నాయి. ఇవి వచ్చేసి ఉప్మా చేయడానికి. ఇది ఎందుకు అనేది నేను వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇంకొంచెం గంజి ఉన్నట్టు అనిపించింది. అందుకే ఇంకో స్టవ్ పైకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి పెద్ద స్టవ్ మీద అయితే నేను కర్రీ పొయ్యి మీద వేస్తున్నాను. యాక్చువల్గా ఇలా కుక్కర్స్ పెట్టి వండేటప్పుడు నాకు కొంచెం వీడియో షూటింగ్కి ఇబ్బంది అవుతుంది. అంటే పీట వేసుకొని ట్రైపాడ్ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా అనిపిస్తుంది. కాకపోతే స్టవ్ దగ్గర కొన్ని మొబైల్స్ పేలుతాయి అని అంటారు కదా, సో నాకైతే ఆ విషయంలో భయం వేస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఎంతవరకు వస్తే అంతవరకు అని చెప్పి ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా వచ్చిన మంటకి వీడియో అయితే షూట్ చేస్తా. ఇంకా గోరుచిక్కుడుకాయలోకి కాంబినేషన్గా పచ్చిపులుసు అయితే బాగుంటుంది కదా. కాకపోతే ఇంత ఎర్లీ మార్నింగ్ అంత వంట సాహసం పెట్టుకుంటే హస్బెండ్కి ఆఫీస్కి లేట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ కర్రీ వరకే చేస్తున్నా. ఇంక ఇక్కడైతే కర్రీ పొయ్యి మీద వేస్తున్నా. ఇంకా నేను కర్రీ చేసే గ్యాప్లో మా హస్బెండ్ అయితే లేచి ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నారు స్నానంకి. దగ్గర ఒక 2 months నుంచి మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్టే ఉంటుంది మ్యాక్సిమం డ్యూటీ. ఇంక ఇతనికి ఇలా ఉంది అనుకోండి, నేను ఖచ్చితంగా ఫస్ట్ వంట పని పూర్తి చేసుకుంటా. హస్బెండ్ని ఆఫీస్కి పంపించిన తర్వాతకి క్లీనింగ్ పనులు, పూజ, స్నానాలు, బట్టలు ఇవైతే చేసుకుంటా అనమాట. ఎందుకు అంటే మనం ఒకరి దగ్గర పని చేస్తున్నాము అంటే టైమింగ్గా ఉండాలి, ఒకరితో ఒక మాట అనిపించుకోవద్దు అనేది నా మెంటాలిటీ. సో అందుకని చెప్పి ఫస్ట్ అతన్ని టైంకి ఆఫీస్కి పంపిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటా అనమాట. నాకైతే ఈ గోరుచిక్కుడుకాయ కూర అంటే అస్సలు ఎక్కదు. కాకపోతే లాస్ట్ టైం సండే రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వచ్చారనమాట. ప్రతి వీక్ నాకు నచ్చినవి తీసుకుంటా అని చెప్పి ఈసారి తనకేం కావాలో అడిగి తీసుకున్నా. ఇంకా అడిగినప్పుడు తను ఏవి తీసుకున్నా తీసుకోవాలి కాబట్టి తీసుకున్నా. బట్ ఈ కూర నేను ఈరోజు అసలు వేసుకొని కూడా తినలేదు. అంటే ఏ రోజు అయితే వండానో ఫ్రైడే రోజు, అదే రోజు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా బ్లాక్ కలర్ నాన్ స్టిక్ ఒక కుక్కర్ ఉండేది కదా, అదైతే దాని వాచర్ పోయింది. ఏపిద్దామంటే మనకు టైమే కుదురుతలేదు. అంటే టైం ఉన్నప్పుడు గుర్తున్నప్పుడు కుదరట్లేదు అనమాట. ఇంకా అది వేపించట్లే అని చెప్పి ఈ స్టీల్ కుక్కర్ చిన్నది మొన్న మా హస్బెండ్ ఆఫర్లో ఉందని తీసుకున్నారనమాట. ఇంక ఇదైతే వాడేయడం స్టార్ట్ చేసిన. ఎన్ని రోజులు పెట్టినా ఏ రోజుకైనా వాడాల్సిందే కదా. ఊరికే చిన్న కుక్కర్లో చేయాల్సిన కర్రీ కూడా పెద్ద దాంట్లో చేస్తుంటే నాకు గిన్నెలు ఎక్కువ అయినట్టు అనిపిస్తున్నాయి. సో అందుకని చెప్పి కొత్తదని చెప్పి ఈరోజు అయితే తీసి వాడేస్తున్నా. ఈరోజు అంటే కూడా చాలా టైమ్స్ వాడానులేండి, కాకపోతే వీడియో షూట్ చేయట్లేదు కదా ఈ మధ్య. సో అందుకని చెప్పి మీకు వీడియోస్లో ఎక్కువగా కనిపించట్లేదు. మనకి ఇష్టం లేని కర్రీలు, తినద్దు అనుకున్న కూరలు వండాలంటే నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. ఎలా వస్తే అలా వండేస్తా అనమాట. అలా అని చెప్పి నేను తినను కదా ఎలా అయితే ఏంటి అని చెప్పి కాదు. కాకపోతే నాకు నచ్చని కూర వండాలని కూడా అనిపించదు. ఇంక ఈ గోరుచిక్కుడుకాయ కూరలో అయితే నేనైతే ఎప్పుడు టమాటా అయితే వేయకుండా ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాతకి ఈ గోరుచిక్కుడుకాయలు వేసేసి కొద్దిసేపు మగ్గనిచ్చేసి తర్వాత కారం వేసి లిడ్ అయితే పెట్టేస్తాను. అండ్ ఎప్పుడు చేసినా నేను ఇలా కుక్కర్లోనే చేస్తానన్నమాట. ఈ కర్రీని నేను తినాలి, బట్ ఎలా చేస్తే తింటానో నాకే తెలియదు. ఏదైనా మంచిగా ఈ రెసిపీ చేయొచ్చు అని మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అలా ట్రై చేసి నేను తిని చూస్తానన్నమాట. ఇంకా మీ అందరికీ తెలిసిందే, మా మిన్ను బేటకైతే 2 years క్రాస్ అయిపోయాయి కదా. ఇంకా సిర్లాక్ అయితే మానేద్దాం అనుకుంటున్నాము. ఎందుకు అంటే కూడా రీజన్ ఉంది. యాక్చువల్గా మొన్న ఫుల్ కోల్డ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదా. సో అక్కడ డాక్టర్తో నాకున్న డౌట్స్ అన్నీ అడిగేశానమాట. అంటే నేను మిన్నుకి ఈవినింగ్ టైమ్స్లో బూస్ట్ వేసి బిస్కెట్స్ ఇస్తున్నాను అనమాట. సో బూస్ట్ తినిపించవచ్చా, బిస్కెట్స్ ఇవి తినిపించవచ్చా,
అండ్ నెక్స్ట్ సెర్లాక్ తింటాడు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద సెర్లాక్ తినిపించొచ్చా అని చెప్పి అడిగాను. ఎందుకు నాకు ఆ డౌట్ వచ్చింది అంటే జలుబు చేయడం వల్ల వాడికి కొంచెం బ్రీతింగ్కి ప్రాబ్లం అయిపోతుంది, కఫం నిండింది అంటారు కదా, సో ఆ టైప్లో ఉంది అన్నట్టు డాక్టర్స్ మాకు చెప్పారనమాట. సో నాకేమనిపించింది అంటే సెర్లాక్ కొంచెం థిక్గా పేస్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందిగా జిగురుగా, సో దానివల్ల కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి ఒక డౌట్ ఉంటే ఎందుకు వేస్ట్ చేసుకోవాలని క్లారిఫై అయితే చేసుకున్నా. డాక్టర్ అయితే పెట్టొద్దు అని పర్టికులర్గా ఏం చెప్పలేదు, కాకపోతే ఇంకా సెర్లాక్ ఇవన్నీ ఒక ఏజ్ వరకే 2 years క్రాస్ అయ్యాడు కాబట్టి మ్యాక్సిమం ఇంకా మానిపించేయచ్చు అని అయితే చెప్పారు. ఇంకా అట్లా చెప్పిన తర్వాతకి నాకు పెట్టడం ఇష్టం లేదు, ఇంకా అంత కోల్డ్లో నాకు దీనివల్ల నేనేమో అని ఒక 50% అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి సెర్లాక్ అయితే మొత్తానికి మాన్పించేసి టిఫిన్స్ అయితే అలవాటు చేయాలి అనుకుంటున్నా. మా హస్బెండ్ ఏమనేవారు అంటే టిఫిన్స్ కూడా వద్దు, డైరెక్ట్ రైసే పెట్టేసే అనేవారు. కాకపోతే ఇప్పటి నుంచే వాడికి 3 పూటల అన్నం తినిపించామనుకోండి, వాళ్ళు ఇంకా పెద్దగా అవుతున్న కొద్దీ అన్నం పైన అసలు ఇంట్రెస్ట్ చూపించరు. సో మ్యాక్సిమం ఊర్లలో అంటే డైరెక్ట్ అన్నమే తినేస్తారు తప్పించి నార్మల్గా ఎక్కడ చూసినా టిఫిన్ అయితే మ్యాండేటర్గా వేసుకుంటారు కదా. ఇంకా నేనేమనుకున్నా అంటే సరే ఫస్ట్ అయితే లైట్గా ఉప్మా ఇడ్లీ ఇలాంటివి తినిపిద్దాము, తర్వాత రైస్ కూడా అలవాటు చేద్దాము, సో వాడు కొంచెం గ్రోత్ వస్తూ ఉంటుంది కాబట్టి తినడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి మొన్న గ్రాసరీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు రవ్వ, మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఇవన్నీ అయితే తీసుకొచ్చాను. సో ఇప్పటి నుంచి ఇంకా డైలీ ఒక టిఫిన్ అయినా ట్రై చేసి ఇంకా వాడికైతే తినిపించాలి అని అయితే అనుకుంటున్నా. చూడాలి మరి వీడు తింటాడా తినడా అనేది. ఈరోజు ఉప్మా అయితే పర్వాలేదు బాగానే తిన్నాడు, కాకపోతే ప్రతిరోజు తింటాడని అనుకున్నాం అనుకోండి అది మన పిచ్చితనం అయిపోతుంది, వాడి ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంకా ఇలా ఇప్పుడిప్పుడే బేబీస్కి ఇన్వైట్ చేసే టిఫిన్స్ కానీ ఇంకా ఫుడ్ ఎలాంటివి పెట్టాలి అనేది ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా తెలీదు, కాకపోతే పెట్టే వరకు అయితే నేను అన్ని హెల్తీగా పెట్టాలి అని నా ఒపీనియన్ అంతే. ఇక్కడ కుక్కర్ అయితే విజిల్కి పెట్టేసా అండ్ ఉప్మాలోకి కావాల్సినవి కూడా కట్ చేసుకున్నా. ఒక క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో అయితే కట్ చేసుకున్నా. బుడ్డోడు తింటాడు కాబట్టి కారం తక్కువే వేద్దామని అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఇంక ఇక్కడ కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఫస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది, రైస్ స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే కుక్కర్ కూడా లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కర్రీ చూసేసి కొన్ని వాటర్ ఉంటే ఆ స్టవ్ పైకి ట్రాన్స్ఫర్ చేసేసి ఉప్మా అయితే పొయ్యి మీద వేయాలన్నమాట. యాక్చువల్గా నేను ఈరోజు 2 వీడియోస్కి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానమాట. అంటే ఈరోజు పెట్టాల్సిన వీడియో అండ్ నెక్స్ట్ డే వీడియో కూడా షెడ్యూల్ చేసి పెట్టుకున్నాం. సో ఫస్ట్ వీడియోకి అయితే విపరీతమైన నిద్ర వచ్చేసింది నాకు, బట్ అలా బలవంతంగా చేస్తూ ఉంటే ఏంటి అంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట, వీడియో షూట్ చేయాలి ఖచ్చితంగా ఈరోజు షెడ్యూల్ చేసేసుకోవాలి అని. ఒక్కటేంటి అంటే ఏ రోజు ఆ రోజు వీడియో కాకుండా రేపటిది కూడా ఈరోజే ఎడిట్ చేసి షెడ్యూల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, రేపు తీసే వీడియో మనం ఇంట్రెస్టింగ్గా షూట్ చేయొచ్చు, ఎంత పెద్ద వ్లాగ్ అయినా షూట్ చేయొచ్చు అనమాట. లేదు అనుకోండి ఒక పర్టికులర్ టైం వరకే షూట్ చేసి మళ్ళీ ఎడిటింగ్లో కూర్చోవాలి అనే ఒక టెన్షన్ ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే రేపటిది కూడా ఈరోజే షెడ్యూల్ చేసే విధంగా అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే నేను కంటిన్యూస్ ఒక 1 month ఇలా చేసి చూసా, నాకు డైలీ ఏ రోజు ఆ రోజు కన్నా ఇలా 1 day బిఫోరే ఎడిట్ చేసి షెడ్యూల్ చేసుకున్నది కొంచెం మంచిగా ఒక వేలో వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇదే ఫాలో అయితే అయిపోతున్నా. ఇక్కడ కర్రీ అయితే ఉడికిపోయింది, కాకపోతే కొంచెం వాటర్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంక ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇది అవతల పైకి ట్రాన్స్ఫర్ చేయాలి. కాకపోతే అంతకన్నా ముందు కర్రీలో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసేసిన తర్వాతకి ఇంకో స్టవ్ పైకి ట్రాన్స్ఫర్ చేద్దామని అవన్నీ అయితే వేస్తున్నాను. యాక్చువల్గా నేను మార్నింగ్ ఏ కర్రీ వండినా టేస్ట్ అయితే చూడనమాట, కాకపోతే ఒక్కోసారి బాగానే వస్తుంది, ఒక్కోసారి ఉప్పు తక్కువ అవ్వడం ఇలాంటివి అయితే జరుగుతాయి. ఏదైనా సరే ఒక పని మనం కంటిన్యూగా చేస్తే అది మనకు అలవాటు అయిపోతుంది కదా. అసలు మీరు గమనిస్తే తెలుస్తుంది నా వాయిస్ అసలు ఎంత ఘోరంగా వస్తుంది.
జలుబు చేసింది కదా, పూర్తిగా తగ్గలేదు. ఇంకా నేను కంటిన్యూస్గా మాట్లాడడం వల్ల ఇంకా చేంజ్ అయిపోతుంది వాయిస్ అయితే. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి వీడియోలోకి వెళ్ళిపోతే అయితే రైస్ తీసి సైడ్కి అయితే పెట్టేసా. ఇంకా స్టవ్ పైన కర్రీ అయితే ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. ఇవి కొంచెం వాటర్ ఎవాపరేట్ అవ్వాలి. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి రెడీ అయిపోయారనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇక్కడ ఇంకో స్టవ్ పైన అయితే నేను ఉప్మా అయితే పొయ్యి మీద వేస్తున్నాను. సో దట్ తను ఫ్రెష్ అప్ అయిపోగానే బాక్స్ కట్టించేసి నెక్స్ట్ ఉప్మా కూడా తింటారనుకున్నా. కాకపోతే నేను ఆఫీస్కి తీసుకెళ్ళి తింటా, టైం అయిపోయింది అన్నారు. సరే అని చెప్పి ఇంకొక బాక్స్లో వేసి ఇది కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఏదేమైనా ఇట్లా హస్బెండ్కి టైంకి ఆఫీస్కి పంపిస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ కదా. నాకు పెద్దగా ఇలా మార్నింగ్సే టిఫిన్స్ చేయడం నచ్చదు. ఎందుకు అంటే నాకు బద్ధకం వచ్చేస్తుంది అనమాట. తిన్నానంటే నాకు ఏ పని చేయాలనిపించదు. సో అందుకని చెప్పి ఎంత పని ఉండనివ్వండి, ఎంత ఆకలి అవ్వనివ్వండి, ఖచ్చితంగా నేను పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేస్తాను. అది 1 అవ్వనివ్వండి, 2 అవ్వనివ్వండి. మీరు నమ్ముతారా, ప్రతిరోజు నేను లంచ్ టైం నాది 2 o'clock to 3 o'clock మధ్యలో ఉంటుంది. ఎందుకు అంటే 1 o'clockకి బాబుకి తినిపించేస్తాను. వాడికి ఇప్పుడైతే మెడిసిన్స్, నెబులైజర్ ఇవన్నీ పెట్టి పడుకోబెట్టే లోపు 1:45 అయిపోతుంది. లేదు అంటే నార్మల్ డేస్లో మెడిసిన్స్ ఇవేమీ ఉండకపోయినా కూడా వాడు తినగానే కొద్దిసేపు ఆడుకోపిస్తాను. ఆడుకున్న తర్వాతకి పడుకోబెడతాను. పడుకున్న తర్వాత అప్పుడు నేను ఏదైనా మొబైల్లో వీడియోస్ చూసుకుంటూ లంచ్ చేస్తాను అనమాట. ఇది నా డైలీ లంచ్ రొటీన్. ఖచ్చితంగా నేను తినేటప్పుడు అయితే మొబైల్ చూడాల్సిందే. ఎందుకో తెలీదు, చూసుకుంటూ తింటేనే నాకు అన్నం తినాలనిపిస్తుంది అని చెప్పి పెద్దగా టీవీ అయితే అస్సలే చూడను. టీవీ అసలు ఆన్ చేసిందే ఉండదు మా ఇంట్లో. మా హస్బెండ్ ఉన్నంతసేపు తప్ప అస్సలు మేము టీవీయే ఆన్ చేయము. ఇంక ఇలా మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళారనుకోండి, మార్నింగ్గా టీవీ ఆన్ చేసే టైం కూడా ఉండదు. ఈవినింగ్ వచ్చిన తర్వాతకి 8:30, 9 అయిపోతుంది నైట్. ఇంకా అలా బాబుతో ఒక రౌండ్ వేసి వచ్చి ఇంకా తిని పడుకోవడం ఇదే సరిపోతుంది. టీవీ అయితే అసలు ఆనే చేయమన్నమాట. సో అందుకు డిష్ వేయించుకుంది కూడా బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే వైఫై అనుకోండి మనం మొబైల్స్ ద్వారా యూజ్ చేస్తాము. బట్ డిష్ అనుకోండి అమౌంట్ వేసి తప్పించి దాని యూజ్ ఏమి ఉండదు కదా. నేను గమనించినంత మట్టు వరకు అయితే చాలామంది ఈ జనరేషన్లో అయితే డిషెస్ చాలా తగ్గించేశారు. ఎవరిని చూడండి వైఫై వైఫై వైఫై, అందరు వైఫైయే పెట్టేసుకుంటున్నారు కదా. నాకైతే ఇంతకుముందు అంటే ఛానల్ పెట్టకముందు వైఫై అంటే ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు తెలుసా. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాక నెట్ రావట్లే అని మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ అప్పుడు అన్నారనమాట, వైఫై పెట్టిద్దామా అని చెప్పి. అంటే ఏంటి అని అప్పుడు క్వశ్చన్ చేశాను నేను మా హస్బెండ్ని. సో అలా మనకి తెలియని విషయాలు ఎన్నో సోషల్ ప్లాట్ఫామ్ అయితే నేర్పిస్తుంది. సోషల్ మీడియాలో ఎంతైతే మంచి నేర్చుకోవచ్చో అంతే చెడు కూడా నేర్చుకోవచ్చు. సో ఏదేమైనా మంచిని నేర్చుకోవడానికి ట్రై చేయాలి తప్పించి చెడుని మన దరిదాపుల్లోకి కూడా తీసుకురావద్దు. నేనైతే ఒక్కటే చెప్తా, మనకి ఎంతవరకు అయితే సోషల్ మీడియాలో పని ఉందో ఆ పని చూసుకొని బ్యాకప్ అయిపోవడం బెటర్. ఎక్కువగా టైం స్పెండ్ చేసిన పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఏదో నాకు వచ్చాయని నేను చెప్పట్లేదు, బట్ నేను ఇలా కొన్ని స్క్రోల్స్ చేస్తూ ఉంటాను కదా ఈ వీడియోస్లో, నాకు కొన్ని థంబ్నెయిల్స్ అలా కనిపిస్తాయి అన్నమాట. లైక్ ఇలా జరిగింది, నా లైఫ్లో ఇలా జరిగింది, ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా. సో నాకు అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు చూసుంటే కామెంట్ చేయండి. లైక్ అప్పట్లో బాగా వచ్చేవి చూడండి, బతుకు జట్కా బండి, ఇది కథ కాదు జీవితం, ఇలాంటి ప్రోగ్రామ్స్. సో ఆ డేస్లో వచ్చేవి ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్, అంటే మనిషి మధ్యలో అపార్థాలు కానీ అనుమానాలు కానీ ఇలాంటి వాటి వల్ల జరిగేవి. బట్ నవ్వే డేస్ సగానికి సగం ఎందుకు 100లో 90% సోషల్ మీడియాస్ మొబైల్స్ వల్లనే జరుగుతున్నాయి తెలుసా. ఎందుకు అంటే నార్మల్గా నేను ఇలా స్క్రోలింగ్ చేస్తే నాకు థంబ్నెయిల్ ఏదైనా నచ్చింది అనుకోండి, ఇంట్రెస్టింగ్గా ఉంటే క్లిక్ చేసి వీడియో చూస్తాను. సో అలా చూసిన వీడియోస్లో నేను ఒక 2-3 ఇన్సిడెంట్స్ అయితే చూశాను. లైక్ ఇలా మొబైల్ ఫోన్ వల్ల వేరే వాళ్ళు ట్రాప్ చేయడం, వీళ్ళకి ఎడిక్ట్ అయిపోవడం,
వాళ్ళ ఫ్యామిలీస్లో గొడవలు రావడం, విడిపోవడం ఇలాంటి ఇష్యూస్ అయితే జరిగాయి. సో నేను అవి చూసినప్పుడు ఒక షాకింగ్లోకి వెళ్ళిపోతా. అంటే నవ్వేడేస్ జనరేషన్లో లేడీస్ కూడా ఇలా ఉన్నారా అని చెప్పేసి. సో అందుకే చెప్తున్నా, సోషల్ మీడియా అంటే అంతా మంచి ఉండదు, అలా అని చెప్పి అంతా చెడే ఉండదు. మంచి ఎంతైతే ఉంటుందో చెడు అంతే ఉంటుంది. సో ఎవరైనా సరే మంచిని తీసుకోండి, చెడుని తీసుకోవద్దు. చెప్పాను కదా, దాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఉంటే మీరు సేఫ్గా ఉంటారు, మీ ఫ్యామిలీ అంతకన్నా సేఫ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేనేంటి ఇలాంటి వీడియోస్ ఎందుకు చూస్తున్నా అని చెప్పి. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇలా మనం అన్ని వీడియోస్ చూడడం వల్ల జనరేషన్లో ఎప్పుడు ఏమవుతుంది, ఎవరితో ఎలా ఉండాలి, ఏ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలి అనేవి మనకి బాగా అర్థమవుతాయి అన్నమాట. అంటే ఒక ఇన్సిడెంట్ మన వరకు రాకముందే దాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి అనుకునేది ఆ సోషల్ మీడియాలో నేర్చుకోవచ్చు కొంతవరకు అయితే. అండ్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతే అయితే ఈ ఉప్మా రవ్వకి పోపేసాను కదా, వాటర్ బాయిల్ అయ్యేలోపు టైం వేస్ట్ చేయకుండా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయారు, రెడీ అవుతున్నారు. ఇంకా అప్పుడైతే నేను ఇందులో రవ్వ అయితే వేసాను. ఇంక ఈ రవ్వ ఉడికేలోపు మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చేస్తారు. ఇంక ఇక్కడ ఇందులో వాటర్ వేసిన తర్వాతకి రవ్వ వేసి ఇంక ఇక్కడైతే లిడ్ క్లోజ్ చేసి ఇదైతే బాయిలింగ్కి పెట్టేశాను. అసలు ఏమనుకోవద్దు, నా వాయిస్ కంటిన్యూగా 2-3 వీడియోస్, 2-3 ఏంటి దగ్గర ఒక 7 వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చాను. 2 లాంగ్ వీడియోస్ ఇంకా 5 షార్ట్ వీడియోస్ అన్నమాట. సో వాయిస్ చూడండి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు గ్యాప్ ఇచ్చాను అనుకోండి, తర్వాత నాకు వాయిస్ ఓవర్లో ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అంటే కంటిన్యూగా మాట్లాడితే ఒక ఫ్లోలో వెళ్ళిపోతాము, మధ్యలో ఆపేస్తే తెలియదు అనమాట. సో ఇక్కడ అందుకని చెప్పి నేను కంటిన్యూ చేస్తున్నా. ఇంకొక 5 మినిట్స్ ఉంది వాయిస్ ఓవర్ అంతే. ఇంకా రైస్ అయితే కట్టేశాను కదా, నెక్స్ట్ కర్రీ కూడా అయిపోయింది. కర్రీ కూడా లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంక ఇవి 3 చల్లారాలి. సో అందుకనే లిడ్ అయితే ఓపెన్ చేసి పెట్టానమాట. ఇంకొండినవి అయితే సైడ్కి పెట్టేసా, మళ్ళీ మధ్యాహ్నం వరకు తినే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇంక ఇలా అయితే సైడ్కి పెట్టేసా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉప్మా కూడా మనకు బాయిల్ అవుతూ ఉందన్నమాట. అండ్ ఇంకో స్టవ్ పైన అయితే వేడి నీళ్ళు పెట్టాను, హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్తారు తాగడానికి కోసం. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోసారి ఉప్మా అయితే మిక్స్ చేసేసాను. సో కొంచెం పల్చగానే చేయాలి అనుకున్నా, ఎందుకంటే బాబుకి పెట్టడం ఫస్ట్ టైం కదా. సో వాడు తింటాడో లేదో తెలియదు, తినకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, వాడి కోసం మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. సో అందుకని చెప్పి కొంచెం లూజ్గా చేసి వేడి మీదే తినిపిద్దామని చెప్పి ఇంకొన్ని వాటర్ అయితే వేసి పెట్టానమాట. సో ఫైనల్గా మనకు ఉప్మా రవ్వ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ని అడిగానమాట, టిఫిన్ చేసేసి వెళ్తావా అని చెప్తే, లేదు టైం అయిపోయింది కదా, ఆఫీస్కి వెళ్ళాక తింటాను, బాక్స్లో పెట్టి ఇచ్చేసే అన్నారనమాట. ఇంకా సరే వాటర్ నువ్వు చల్లార్పుకో కొంచెము, నేను ఇది బాక్స్ కట్టేస్తా అని చెప్పి ఒకసారి అయితే చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా హస్బెండ్కి అయితే ఇది కూడా ఒక స్టీల్ బాక్స్లో వేసి ప్యాక్ చేసి అయితే ఇచ్చేసాను. ఏదేమైనా ఇలా పిల్లల కోసం మనం ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టి చేసామనుకోండి, వాళ్ళు చక్కగా తింటే ఆ హ్యాపీనెస్ చాలా ఉంటుంది కదా. నాకైతే అంతే, నేను వాడి కోసం ఏదైనా చేస్తాను, బట్ తినకపోతే నాకైతే చాలా కోపం వచ్చేస్తుంది, చాలా కొడతాను తిడతాను కూడా. తిన్నాడంటే వాడికి ఒక్క దెబ్బ కూడా పడింది ఉండదు, బట్ సరిగ్గా తినలేడు అనుకోండి చాలా కొట్టేస్తాను. ఇక్కడ మనకు ఉప్మా రెడీ అయిపోయింది కదా, ఇంకా నేను బాక్స్ అయితే తీసుకొని వెళ్ళాను అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాతకి బాబుకి తినిపించా అనమాట. సో అప్పటి వరకు నాకు ఇది ఇంకొంచెం థిక్గా అయ్యింది, చల్లారింది. బాబు అయితే తింటాడో లేదో అనుకున్నా, కాకపోతే చక్కగా అయితే తినేసాడనమాట. ఫైనల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే దొడ్డుకుమా రవ్వ అయితే చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇది ఉండడం వల్ల నెట్ అసలు అవతల వాళ్ళు ఏమీ కనిపించట్లేరు. ఇన్ని రోజులు ఏమో అనుకున్నా, వీడియో తీస్తుంటే నాకు అర్థమయ్యింది, నేను కనిపించలేను అనుకుంటా. మా హస్బెండ్కి చాలాసేపు నించొని చూసారనమాట. ఇంక ఇక్కడ బాబుకి టిఫిన్ చేయించి నేను టిఫిన్ తినేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతకి మొత్తం రికార్డ్ చేస్తున్నా. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నా, బయట కూడా చక్కగా ముగ్గు పెట్టేసుకొని ఇలా గడపనైతే అలంకరించుకున్నా. ఇంకా అలాగే తులసి చెట్టు దగ్గర కూడా ఇంకా పూజ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అనమాట. అయితే ఇందులో వాటర్ కొద్దిగా ఎక్కువయ్యాయి అనుకోండి, ఇలా కిందకు వచ్చేస్తాయి, దాని మీద అగరబత్తి పౌడర్ పడి మొత్తం మెస్సీగా అయిపోతుంది. దీనికి ఏమైనా టిప్స్ ఉంటే షేర్
చేసుకోండి. అండ్ నెక్స్ట్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఇవన్నీ క్లీన్ చేసి పూజ చేయాలి అనుకున్నా, కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలానే పూజ చేసేసానులేండి. అవి మీకు ముందు వీడియోస్లో తెలుస్తుంది. ఇంకా తర్వాత బాబుకి అయితే లంచ్ తినిపిద్దామని చెప్పి మళ్ళీ పచ్చిపులుసు అయితే చేశాను. పచ్చిపులుసు చేసి ఇంకా బాబుకి అయితే ఫుడ్ తినిపిద్దామని రెడీగా పెట్టుకున్నాం. ఇంకో స్టవ్ పైన బాబు కోసం ఎగ్ బాయిలింగ్కి పెట్టేశాను. చూడండి కిచెన్ పరిస్థితి అయితే ఇది. ఇంకా వాడికి తినిపించిన తర్వాతకి బట్టలు అయితే ఉతికి పైన అయితే ఆరేసాం. అసలు 2 days నుంచి మొత్తం వెదర్ ఇలానే ఉంది. కాకపోతే ఎలా ఉన్న బట్టలు ఉతకాలి చూడండి. డైలీ ఉతికినా ఇన్ని బట్టలు బుడ్డో డ్రాయర్లో ఎక్కువగా ఉంటాయి. ఇంకా నేను ఉతకలేను అనుకోండి, అంతే సంగతి. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. బట్టలు తీసుకొచ్చి ఇంకా ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.